కృష్ణం వందే జగద్గురుం. మానవ దేహంతో దైవత్వం పొందడం ఎలా చెప్పునా మిత్రమా? నేను చదువుకునే రోజుల్లో ఒక యూనియన్ కోసం పనిచేసేటప్పుడు మూర్ఖత్వంతో అవతల యూనియన్ వాళ్ళని తొక్కి పెట్టేవాడిని. అర్థమైంది వాళ్ళకు భావాలు మనోభావాలు ఉంటాయని. దాన్ని వదిలేసా. పార్టీలకు పనిచేయడం స్టార్ట్ చేశాం. చాలా సిన్సియర్గా ఒకే పార్టీని, అవతల పార్టీ కాదన్నట్టుగా పనిచేశాం. కొంతకాలానికి బుద్ధి వచ్చింది. అవతల పార్టీ వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయని వదిలేసాం. దాని తర్వాత విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింఘాల్జీ గారితో కలిసి దేశ పర్యటన అంతా చేశాం. అప్పుడు చేయంగా అర్థమైంది, హిందూ మతం ఒకటే కాదు, భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాలు మతిని మార్చుకొని పరమాత్మ వైపుకు చేరడమే లక్ష్యమని అర్థమైంది. ఆ సందర్భంలోనే హ్యూమన్ రైట్స్ కమిషన్లో వెళ్ళి పని చేయడం మొదలుపెట్టాం. మానవుల కోసం చేస్తున్న సందర్భంలో అనిపించింది, ఈ భూమి మీద ఒక హ్యూమన్ మాత్రమేనా, ఇంకా 83,99,999 జీవరాశులు ఉన్నాయని, వీటన్నింటికీ మనం ఏమి చేయగలమని ఆలోచించాం. అప్పుడే మా గురువుగారి ఆజ్ఞ మేరకు తల్లికి సేవ చేయమన్నారు. తల్లి అంటే ఇక్కడ మన తల్లి కాదు, సమస్త తల్లులకు తల్లి అయిన ప్రకృతి మాత. ఈ ప్రకృతి మాతకు సేవ చేస్తే సమస్త జీవరాశులకు సేవ చేసినట్లే. మీరు ఆలోచించండి, ప్రకృతి మినహా ఈ భూమి మీద ఉన్న ఏ జీవికి ఎవ్వరూ సృష్టించి ఇవ్వలేరు, అన్న పానీయాలతో సహా. కనుక ప్రకృతి సేవ చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా ఈ ప్రకృతి సహకరించే దేవతలకు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడే అర్థమైంది, మనందరి కోసం సమస్త దేవీ దేవతలు, పంచభూతములు, నవగ్రహములు, ఇంద్రాది అష్టదిక్పాలకులు మన కోసం పనిచేస్తున్నారు, మనకు సేవకులుగా పనిచేస్తున్నారు అని అర్థమైంది. అప్పుడే వారి కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తే, వారు భూమి ఆకర్షణ శక్తిని కలిగిన ఏ పదార్థాన్ని స్వీకరించలేరని, భూమికి ఆకర్షణకు రివర్స్లో వెళ్ళే అగ్నిహోత్రంలోకి పదార్థాలు, నైవేద్యాలు, ఘృతము వేస్తే అది రివర్స్లో వెళ్ళి విశ్వంలో కలిసి దేవతలకు చేరుతుందనే ఒక యజ్ఞ క్రియను, తాంత్రిక క్రియ ద్వారా సమస్త దేవీ దేవతలకు కూడా అమృతాన్ని తయారు చేసి పంపించడంతో అప్పుడే కదా మానవ దేహంతో దైవత్వం పొందే తత్వం అలబడుతుంది. కాబట్టి ఉన్న స్థితి నుంచి మనుషులు ఉన్నత స్థితికి వదిలేస్తూ వస్తే అసలు తత్వం అర్థమవుతుంది. మీరు కూడా ఆలోచించండి. ఇది బాగుందా? జై శ్రీకృష్ణ.